అమృత సరోవర్ పథకం చెరువుల అభివృద్ధికి ఒక వరమని, ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సాధించి అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం వెంకటగిరి మండలం కలవపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో 1 ఎకరాలో నూతన మినీ అమృత్ సరోవర్ 25 లక్షల లీటర్ల సామర్థ్యం గల చెరువు నిర్మాణం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం షెల్ఫ్స్ ఆఫ్ వర్కర్స్ కింద చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అధికారులు వివరిస్తూ ఈ ప్రాంతంలో అమృత్ సరోవర్ చెరువు ఏర్పాటు వలన చుట్టుప్రక్కల పొలాలకు వాటర్ రీఛార్జ్ అయి భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. పశువులకు నీరు, జంతువులకు నీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అనంతరం వెంకటగిరి మండలం పాపమాంబుపురం గ్రామ పంచాయతీ పరిధిలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకు చెరువు కట్ట బలోపేతం చేస్తే పూడికతీత కార్యక్రమం పనులను కలెక్టర్ పరిశీలించారు. సుమారు 9.80 లక్షల అంచనాతో ఈ పనులను మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ చెరువులో పూడికతీత ద్వారా లోతు పెంచడం జరుగుతుందని, నీటి నిల్వ సామర్థ్యం పెంపుదల కొరకు 4 దఫాలలో ఈ చెరువు పూడికతీత కట్ట బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామని కోరారు. రోజు 100 మంది కూలీలు హాజరవుతున్నారని అధికారులు తెలపగా నిబంధనల మేరకు చర్యలు ఉండాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి పలు వివరాలను తెలుసుకున్నారు.